భగవంతుడు భక్తుల పాలిట కల్పవృక్షం, కామధేనువు, కోరిన వరాలిచ్చే కొంగు బంగారం. అలాంటి భగవంతుణ్ణి అడగవలసినవి అడగకుండా తుచ్చమైన ప్రాపంచికమైన అశ్వాశ్వతమైన కోరికలు కోరుకోవడం దురదృష్టం. ఒక్క నమస్కారం భక్తిపూర్వకంగా మనస్ఫూర్తిగా నిష్కల్మష హృదయంతో చేయగానే భగవంతుడు ఇతను నాకు నమస్కరించాడు, ఇతను కోరుకునే కోరిక తీర్చాలి అని నిశ్చయమై పోతాట ఆయన. అంత దయాసాగరుడు, కరుణామయుడు. అలాంటి పరమేశ్వరుని మనం ఏమి కోరుకోవాలో, ఈ జన్మని ఎలా సార్థకం చేసుకోవాలో తెలుసుకోవాలి. పూర్వకాలంలో మానవులకు ప్రయాణ సాధనాలేమీ ఉండేవి కావు. డబ్బున్నవారు పురుషులు గుర్రాల మీద స్వారీ చేస్తూ, మహిళలైతే గుర్రబగ్గీలో ప్రయాణం చేసేవారు. మధ్యతరగతి వారు ఒంటెద్దు బండిలోనూ రెండెద్దుల బండిలోనూ ప్రయాణించేవారు. సాధారణ మానవులంతా కాలినడకన వెళ్ళేవారు. ఆ రోజుల్లో తమ తమ బాధ్యతలన్నీ తీర్చుకొని కాశీ ప్రయాణం పెట్టుకునేవారు. కాశీకెళితే కాటికెళ్ళినట్లే అనే సామెత వచ్చింది. కాశీకెళ్ళిన వారు ఇహ తిరిగి రావడం ఉండదని భావన. ఎందుకంటే కాలినడకన ప్రయాణం దూరాభారం కనుక మధ్యలో అనారోగ్యమో, దొంగల తాకిడో, ఏదో ప్రతికూల పరిస్థితితో వస్తే ఇహ తిరిగి రావడం జరిగేది కాదు. అలాంటి సందర్భంలో ఒక వ్యక్తి జీవితం రోసి ఇంట్లో విసిగిపోయి కాలినడకన ప్రయాణం మొదలెట్టాడు. ఉదయాన్నే బయలుదేరి మధ్యాహ్నం వరకు ప్రయాణం సాగించాడు. తెచ్చుకున్న ఉదకం అయిపోయింది. దాహం వేస్తున్నది. చుట్టుపక్కల ఎక్కడా బావి కనిపించలేదు. ఎండవేడి ఎక్కువగా ఉంది. అతడికి ఆ సమయంలో అతడి అదృష్టమని ఒక పెద్ద వృక్షం దట్టమైన కొమ్మలతో కనిపించింది. హాయిగా దాని క్రింద విశ్రమించాడు. దాహం భరించలేక అతడు ఇప్పుడు నాకు చల్లని పానీయం లభిస్తే ఎంత బాగుంటుంది అని అనుకుంటూ కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ కొద్ది క్షణాలయ్యాక కళ్ళు తెరిచాట. అక్కడ అతడికి తలతలా మెరుస్తున్న ఒక రాగి మరచెంబు కనిపించింది. వెంటనే దాని మూత తీసి చూడగా స్వచ్ఛమైన చల్లని నీరు నిండుగా దానిలో ఉంది. హాయిగా త్రాగాడు. ముఖ ప్రక్షాళనం చేసుకొని సేద తీరాడు. దాహం తీరి అలసట తీరాక అప్పుడు గుర్తుకొచ్చింది ఆకలి దంచేస్తున్నట్లు. చెట్టు మానుకు ఆనుకొని కళ్ళు మూసుకొని విశ్రాంతిగా కొద్ది సమయం ఉండి ఇహ ఆకలి భరించలేక ఈ పానీయం వచ్చినట్లే మంచి ఆహారం లభిస్తే ఎంత బాగుంటుంది అనుకున్నాట. కొద్దిసేపటికి కళ్ళు తెరిచి చూడగానే అక్కడ ఒక భోజనం పీట మీద విశాలమైన పచ్చని అరిటాకులో వివిధ రకాలైన భోజన పదార్థాలు తీపి వస్తువులతో సహా వడ్డించి ఉండడం చూసి, ఆహా, ఎవరో పుణ్యాత్ములు నా ఆకలి గ్రహించి ఆహారం ఉంచిపోయారని భావించి హాయిగా కడుపారా అన్నీ తిన్నాడు. అన్నదాత సుఖీభవ అని కూడా చెప్పుకున్నాడు. కమ్మని భోజనం తీపి వంటకాలతో సహా కడుపు నిండా తినగానే అతడికి ఆయాసం వచ్చింది. కొద్దిసేపు విశ్రమించి ఆ తర్వాత ప్రయాణం సాగించవచ్చు. అయితే ఇక్కడ పవళించను ఏమీ లేవే. ఒక మంచి మంచం, మెత్తని పరుపు, తలకడతో సహా ఉంటే ఎంత హాయిగా నిద్రించవచ్చో అనుకున్నాట. వెంటనే అతను కోరిన విధంగా మంచి మంచం, పరుపు వచ్చేశాయి. దాంతో మహదానందంగా అక్కడ పడుకున్నాడు. అబ్బా, ఉదయం నుంచి కనీసం 6 గంటలు, సుమారుగా 20 మైళ్ళు నడిచాను. కాళ్ళు పీకుతున్నాయి. ఎవరైనా వచ్చి నా భార్య పిసికినట్లు కాళ్ళు ఒత్తితే ఎంత బాగుంటుందో కదా. హాయిగా నిద్రించి కాళ్ళ నొప్పులు పోగొట్టుకోవచ్చు అనుకున్నాట. వెంటనే అక్కడ ఒక మహిళ వచ్చి కాళ్ళ వైపు కూర్చొని కాళ్ళు మెల్లిగా ఒత్తసాగింది. కళ్ళు తెరిచి చూసి, ఇదేంటి, నా భార్య ఇక్కడికి ఎలా వచ్చింది? ఇదేం బ్రహ్మరాక్షసి కాదు కదా, నా గొంతు నిలిమి చంపేయదు కదా అనుకున్నాట. వెంటనే ఆ మహిళ బ్రహ్మరాక్షసిగా మారి అతడి గొంతు నిలిపి చంపేసిందట. అతడు కూర్చున్న వృక్షం కల్పవృక్షం. ఏమి కోరితే అదంతా ఇచ్చేస్తుంది. మనం కల్పవృక్షం వంటి భగవంతుని ఇలా అనవసరమైన వ్యర్థమైన కోరికలు కోరుకుంటూ ఆయన మనకిచ్చిన అవకాశాన్ని వృధా చేసుకుంటున్నాం. మన జీవితాలు, మన శ్వాసలు వృధా పరుచుకుంటూ దుర్వినియోగం చేసుకుంటూ ఇంకా దుఃఖిస్తూనే ఉన్నాం. దుఃఖాన్ని బాపే దైవం మన ముందున్నా ఆయన్ని ఏమి కోరుకోవాలో మనకు తెలియడం లేదు. దీనికి ఒక ఉదాహరణ. పూర్వం ఒక మహారాజుకు 4 భార్యలు ఉండేవారట. త్రిగుణాల వంటి 3 భార్యలతోనే దశరథుడు మహావీరుడయ్యి పుత్రశోకంతో అసూలు బాశాడు. ఇహ 4 భార్యల ఈ మహారాజు ఎలాగో చాకచక్యంగా జీవనం సాగిస్తున్నాడు. ఒకానొక సందర్భంలో ఆయన సముద్రానికి ఆవల దూరతీరాన ఉన్న ఒక రాజ్యానికి ఆయన మిత్రులను కలిసేందుకు వెళ్లాల్సి వచ్చిందట.
సుమారుగా 3 మాసాలు రాజ్యాన్ని, ప్రియమైన 4 భార్యలను వదిలి ఉండాల్సి రావడం ఆయనకు బాధగానే ఉంది పాపం. బయలుదేరే ముందు మంత్రులకు రాజ్య బాధ్యతలన్నీ అప్పగించి పట్టపురాణిని రాజ్య వ్యవహారాలు చూసుకోమని చెప్పాడు. 4 భార్యలను వారి వారి కోరికలు తెలుసుకుందామని వచ్చేటప్పుడు అక్కడి వారి కోరికల ప్రకారం కోరినవి తేవచ్చని భావించి ముందుగా ముద్దుల 4వ భార్య దగ్గరికి వెళ్ళాట. ప్రియా, నేను కొద్ది మాసాలు నీకు దూరమవుతున్నాను కదా, నీకు ఆ దేశం నుంచి ఏమి కావాలో చెప్పు, నీవు కోరినవి తెస్తాను అన్నట. దానికి ఆమె, మహారాజా, అక్కడ ఏమేమి కొత్త వస్తువులు లభ్యమవుతాయి అని అడిగిందట. దానికి మహారాజు, అక్కడ బంగారు గనులున్నట్లు విన్నాను, బంగారు నగలు బాగా లభ్యం కావచ్చు అన్నట. వెంటనే ఆ 4వ భార్య, అయితే ప్రభు, నాకు 7 వారాల కొత్త నగలు, నాణ్యమైనవి, కొత్త నమూనాలో అందమైనవి తేండి అని కోరిందట. సరే అని చెప్పి మహారాజు 2వ భార్య దగ్గరికి వెళ్ళి, రాణి, మీకు ఏమి కావాలి అని అడిగాట. ఆమె, ప్రభు, అక్కడ విరివిగా మన దేశంలో కంటే భిన్నంగా ఏముంటాయి అని అడిగిందట. దానికి మహారాజు తెలివైన వాడు కనుక ఈమెకు బంగారం గురించి చెప్తే మళ్ళా పేచీలు వస్తాయని భావించి, రాణి, అక్కడ మంచి పత్తి పండుతుందని, నాణ్యమైన నేత నేసేవారున్నారని విన్నాం అనగానే ఆమె, ప్రభు, నాకు వింత వింత రంగుల మెత్తని నాణ్యమైన చీరలు తేండి, మన రాజ్యంలో ఎవ్వరూ అలాంటివి చూసి కూడా ఉండకూడదు అని కోరిందట. మహారాజు అలాగే రాణి అని చెప్పి ముచ్చటైన 3వ భార్య వద్దకెళ్ళి ఆమెను ఏమి కావాలని అడిగాట. దానికి ఆమె మనసులో, నేను ముదుసలినైపోతున్నందున, నా మేని ఛాయ తగ్గుతున్నందున మహారాజు 3వ 4వ రాణుల వద్దకు ఎక్కువగా వెళ్తున్నట్లున్నారు, అందుకని నా అందం పెరిగేలా, నా వన్నె తగ్గకుండా ఉండేలా ఏదైనా కోరాలని అనుకొని, మహారాజా, ఇక్కడ లభించనివి అక్కడ మాత్రమే లభించేవి ఏవైనా నూతనమైనవి అక్కడ ఉన్నాయా అని అడిగిందట. దానికి తెలివైన మహారాజు వారిద్దరికి చెప్పినవి కాక, ఆ దేశంలో చక్కని అరణ్యాలున్నాయని, అక్కడ మంచి సువాసన భరితమైన వనమూలికలు లభిస్తాయని, అందాన్ని పెంచేవి, శరీర పటుత్వాన్ని తగ్గకుండా చేసేవి ఉన్నాయని విన్నాం రాణి అన్నట్ట. వెంటనే 2వ భార్య, ప్రభు, అయితే నాకు అలాంటి మంచి మూలికలు శరీర పటుత్వాన్ని తగ్గించకుండా మరియు అందాన్ని పెంచేవి, సువాసన భరితమైనవి దండిగా తెండి అందిట. దానికి అంగీకరించి మహారాజు, అలాగే రాణి, తప్పక తెస్తాను అని చెప్పాట. మొదటి భార్య పట్టపురాణి అయిన ప్రథమ కళత్రం వద్దకెళ్ళి, దేవి, విదేశాల నుంచి మీకేమీ కావాలి, 3 మాసాలు రాజ్యాన్ని మిమ్ము వదిలి వెళుతున్నాను కదా, మీ కోరిక చెప్తే మీకు అవి ఎంత కష్టమైనాను సరే తెప్పించి ఇస్తాను అన్నట్ట. దానికి ఆ పట్టపురాణి, మహాప్రభు, మీరే నా సర్వస్వాన్ని భావిస్తున్నాను, అది మీకు తెలుసు కదా, మీరు సుఖంగా, ఆరోగ్యంగా, క్షేమంగా రండి, నాకదే చాలు, మరే కోరికలు నాకు లేవు, మీరు శుభంగా తిరిగి రావడమే నా కోరిక అని చెప్పిందిట. మహారాజు ప్రయాణమై వెళ్ళాడు. 3 మాసాలు గడిచిపోయాయి. రాణులంతా వారు వారు కోరిన వస్తువుల కోసం మహారాజు ఎప్పుడెప్పుడు అవి తెచ్చి అందిస్తారా అని ఎదురు చూడసాగారు. ఒక శుభగడియన మహారాజు రాజ్యానికి వచ్చారు. ముందుగా ఆయన ఒక అందమైన అలంకారంగా ఉన్న పెద్ద నగీషులు చెక్కిన దంతపు పెట్టెను 4వ భార్యకు పంపారట. ఆమె దాన్ని తెరిచి చూసుకుంది. మహా అద్భుతమైన 7 వారాల నగలు కళ్ళు మిరుమిట్లు కొల్పుతున్నాయి. అవన్నీ తీసుకొని ఒక్కో వారం నగలు అలంకరించుకొని అద్దం ముందు నిల్చొని తన అందాన్ని, అవి లభించిన తన అదృష్టాన్ని తనను తానే పొగుడుకుంటూ చూసుకుంటూ ముచ్చటపడి మురిసిపోసాగింది. మహారాజు ఒక అందమైన పెద్ద పేటికను 3వ రాణి అంతఃపురానికి పంపారు. అది చూడగానే ఆమె మహదానందంగా మురిసిపోయి తెరిచి చూసి దానిలోని మహానాణ్యమైన అందమైన రంగురంగుల చీరలు, వాటి సరిగా అంచులు, సొగసులు, పళ్ళులు చూసుకొని క్షణానికొకటి మార్చుకుంటూ మురిసిపోసాగింది. ఇహ మహారాజు 3వ భార్యకు 4 కూర్చునేంత పెద్ద గంపను పంపారు. అది చూడగానే ఆమె మనసు ఆహ్లాదంతో నిండిపోయి పొంగిపోయింది. దాన్ని విప్పి చూసి హర్షాతిరేకంతో చిందులేసింది. దానిలోని వలమూలికలు, సుగంధమూలికలు ఆమె అంతఃపురానంతా సుగంధభరితం చేశాయి. మిదిమిక్కిలి సంతసంతో ఆమె అవన్నీ ఎలా ఎలా వాడాలో లిఖించి ఉన్న తాటాకు పత్రాలు పఠిస్తూ ఒక్కోటి వాడుతూ తన శరీరంలో వచ్చే మార్పులు దర్పణంలో చూసుకుంటూ వింతపోసాగింది. మహారాజు పట్టపురాణి అంతఃపురానికి వెళ్ళి హాయిగా ఆమె చేసే సేవలను ఆనందంగా అనుభవిస్తూ సుఖించసాగాడు. కొద్ది నెలలు గడిచాయి.
మహారాజు తమ అంతఃపురాలకేసి రాకపోవడం మిగతా ముగ్గురు రాణులు గమనించి పట్టపురాణి మందిరానికి ఒక రోజున కలిసికట్టుగా ముగ్గురు వచ్చారు. ఏమమ్మా, మహారాజు మాకు భర్తే, నీవు ఇలా ఆయన్ని నీ అంతఃపురంలోనే కట్టి పెడేసుకోవడం సిగ్గుచేటు అంటూ తగులాడసాగారు. దానికి మహారాజు చిరునవ్వుతో, ప్రియరాణులారా, ఆగండి ఆగండి, మీరు కోరినవి మీకు ఇచ్చాను, ఆమె కోరినది ఆమెకు ఇచ్చాను, దీనిలో ఆమె తప్పేం లేదు, మీరు అనవసరంగా ఆమెను దూషించడం భావ్యం కాదు అన్నాడుట. దానికి ఆ ముగ్గురు రాణులు, మహారాజా, ఏంటి ఆమె కోరింది, మేము కోరందిని అని ప్రశ్నించారట. దానికి ఆ మహారాజు, రాణులారా, మీరు ముగ్గురు నగలు, చీరలు, మూలికలు కోరారు, ఆమె నన్నే కోరింది. నేను సురక్షితంగా ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకున్నది. ఆమె కోరినట్లే నేను ఆమె మందిరానికి వచ్చాను. మీరు కోరినవి మీకు పంపాను. ఆమె కోరిక ప్రకారం నేను ఆమె చెంత ఉన్నాను. దీంట్లో ఆమె తప్పేముంది అన్నట్ట. దానికి ముగ్గురు రాణులు తమ తప్పిదం తెలుసుకొని తలలు వాల్చుకొని వెళ్ళారట. ఇదండి మనం చేసే తప్పు. కోరరానివన్నీ కోరుతాం, అసలు కోరవలసిన భగవత్ సన్నిధిని మాత్రం కోరం. అందుకే ఆయన కల్పతరువుల్లా, కామధేనువుల్లా కోరినవన్నీ ఇస్తూనే ఉన్నాడు. మనం కోరుతూనే ఉన్నాం. ఏం కోరుతున్నాం? కల్పవృక్షాన్ని, కాఫీ పొడి కోరుతున్నాం. ఇదా మనం కోరాల్సింది? క్షణభంగురము, అశ్వాశ్వతము అయిన కోరికలతో మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. మన మనస్సునే మనం తెలుసుకోలేకపోతున్నాం. జీవన సాఫల్యం మాత్రం మిగిలిపోతూనే ఉంది. జన్మరాహిత్యం మాత్రం మనం కోరడం లేదు గనక ఆయన ఇవ్వడం లేదు. ఇహనైనా అటువైపు మనసును మరలిద్దామా? కోరవలసిన దానిని భగవంతుని కోరుకుందామా?